ఒక అడవి పంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉండటంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అడవి మనుషులు దాన్ని చేజ్ చేస్తూ ఉంటారు. కొద్ది దూరం వెళ్ళాక ఆ పంది ఒక ట్రాప్లో చిక్కుకుంటుంది. అప్పుడు కథలో హీరో అయిన జాగ్వార్ ఆ పందిని చంపి దాని మాంసాన్ని అందరికీ పంచుతూ ఉంటాడు. అతను ఒకరికి హార్ట్ ఇస్తాడు, ఇంకొకరికి లివర్ ఇస్తాడు. ఆ తర్వాత ఆ పందిలో ఇంకో పార్ట్ తీసి వాళ్ళ గ్రూప్లో కమెడియన్ అయిన బ్లంటెడ్కి ఇస్తాడు. అది తింటే బాగా బలం వస్తుంది అని జాగ్వార్ అతనికి చెప్తాడు. అప్పుడు బ్లంటెడ్ పోయినసారి కూడా నువ్వు ఇలాగే ఏదో ఇచ్చావు అని అంటాడు. నాకు ఇంకేదైనా వేరే పార్ట్ ఇవ్వు అని అతను అడుగుతాడు. వెంటనే జాగ్వార్ ఇది తింటే నువ్వు తొందరగా తండ్రి అవుతావు అని చెప్తాడు. కావాలంటే మా నాన్న ఫ్లింట్ని చూడు, ఆయనకు 10 మంది పిల్లలు అని అంటాడు. మా నాన్న వేటాడిన జంతువును అందరికీ పంచేసి లాస్ట్లో ఈ పార్ట్ మాత్రమే తింటాడు అని జాగ్వార్ చెప్తాడు. పక్కనే ఉన్న ఫ్లింట్ కూడా అవును అన్నట్లు తలూపుతాడు. వాళ్ళ మాటలు నమ్మి బ్లంటెడ్ దాన్ని తినడం మొదలు పెడతాడు. అది చూసి మిగతా వాళ్ళంతా గట్టిగా నవ్వుతారు. పాపం బ్లంటెడ్ అది తిని వాంతులు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సరదాగా ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఫ్లింట్ ఆ గిరిజన గూడెనికి లీడర్గా ఉంటాడు. అతను బ్లంటెడ్ని పక్కకు తీసుకువెళ్ళి నీకు ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అని అడుగుతాడు. ఆ తర్వాత ఫ్లింట్ పక్కనే ఉన్న అడవిలో దొరికే ఒక రకం ఆకులను బ్లంటెడ్కి ఇస్తాడు. ఇవి తింటే నువ్వు చాలా తొందరగా తండ్రి అవుతావు అని చెప్తాడు. బ్లంటెడ్ థ్యాంక్ యూ చెప్పి వెంటనే ఆ ఆకులను తినడానికి వెళ్తాడు. కానీ ఫ్లింట్ అతన్ని ఆపి ఆ ఆకులను ఒంటికి రాసుకుని ఆ తర్వాత తింటేనే మందు బాగా పనిచేస్తుందని చెప్తాడు. దాంతో బ్లంటెడ్ ఆనందంతో ఏడుస్తాడు. ఇంతలో అక్కడికి బయట నుంచి ఒక కొత్త వ్యక్తి వస్తాడు. వాళ్ళు అతన్ని పిలిచి మాట్లాడితే వేరే ఊరు వాళ్ళు వాళ్ళ ఊరు వదిలేసి ఇటువైపు వస్తున్నారు అని అర్థమవుతుంది. ఆ కొత్త వాళ్ళు వచ్చి మేము మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టము అని చెప్తారు. మా ఊరు నాశనం అయిపోయింది కాబట్టి మీ ఊరి మీదుగా వేరే చోటుకి వెళ్తున్నాము అని వాళ్ళు వివరిస్తారు. అప్పుడు వీళ్ళు వాళ్ళని వెళ్ళడానికి ఒప్పుకుంటారు. అలా వెళ్తూ వెళ్తూ ఆ వచ్చిన వాళ్ళు వీళ్ళకు చేపలు ఇస్తారు. దానికి బదులుగా వీళ్ళు వాళ్లకు పంది మాంసం ఇస్తారు. మీ ఊరికి ఏమైంది అని వీళ్ళు అడుగుతారు. ఒక ప్రమాదకరమైన గ్రూప్ వాళ్ళు మా మీద అటాక్ చేశారు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళ దాడిలో మా ఊరు మొత్తం నాశనం అయిపోయింది అని వాళ్ళు బాధపడతారు. వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికే మేము మా ఊరు వదిలేసి వచ్చాము అని వాళ్ళు చెప్తారు. ఆ మాటలు వినగానే జాగ్వార్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి పరుగెత్తుతాడు. కానీ ఫ్లింట్ అతన్ని ఆపుతాడు. ఆ తర్వాత వాళ్ళు తమ వేటను సర్దుకుని ఊరి వైపు బయలుదేరతారు. ఫ్లింట్ తన మనుషులతో ఇక్కడ మీరు విన్న విషయాలు ఎవరికీ చెప్పకండి అని అంటాడు. మన వాళ్ళు భయపడితే మనం శత్రువులతో ఫైట్ చేయలేము అని అతను వివరిస్తాడు. భయం అనేది చాలా పెద్ద జబ్బు అని ఫ్లింట్ చెప్తాడు. ఒక్కరు భయపడినా ఆ భయం అందరికీ పాకుతుంది అని అంటాడు. ఏది ఏమైనా మనం ధైర్యంగా శత్రువుని ఎదుర్కోవాలి అని అతను ధైర్యం చెప్తాడు. ఇక్కడ బ్లంటెడ్ ఇంట్లో పిల్లలు లేరు అని వాళ్ళ అత్త అతన్ని తిడుతూ ఉంటుంది. అది చూసి ఊరి వాళ్ళంతా మళ్ళీ నవ్వడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళ అత్త బ్లంటెడ్ని లాక్కుంటూ ఇంటి లోపలికి తీసుకువెళ్తుంది. ఆమె తన కూతురిని అల్లుడిని ఇంట్లో ఉంచి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా బయట కాపలా ఉంటుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ 10 నెలల్లో నాకు మనవడు కావాలి అని ఆమె ఆర్డర్ వేస్తుంది. ఇటువైపు జాగ్వార్ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతని కొడుకు పేరు టర్టిల్, అలాగే అతని భార్య పేరు సెవెన్. 7కి అప్పుడు 10 నెలలు నిండి ఉంటాయి. ఏ క్షణంలో అయినా ఆమెకు డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు బ్లంటెడ్ ఒళ్ళు గీరుకుంటూ బయటకు వస్తాడు. అతను తిన్నగా వెళ్ళి ఒక నీళ్ల తొట్టిలో కూర్చుంటాడు. ఫ్లింట్ అతనికి ఊరికే సరదాగా దురదాకులు ఇచ్చాడని మనకు అర్థమవుతుంది. పాపం బ్లంటెడ్ బాగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ అందరూ అతన్ని చూసి నవ్వుతారు. మరుసటి రోజు జరగబోయే ఘోరం గురించి ఏమీ తెలియకుండా అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. తెల్లవారుతుంది. అప్పుడు జాగ్వార్కి ఏదో వింత కల వస్తుంది. దాంతో అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు. అప్పుడే మనకు కొందరు అడవి మనుషుల గ్రూప్ కనిపిస్తుంది. వాళ్ళు చేతిలో ఉరితాడు పట్టుకుని జనాలను అందులో బంధిస్తూ ఉంటారు. ఇంతలో ఒకతను చేతిలో మంట పట్టుకుని రావడం జాగ్వార్ చూస్తాడు. అతను వెంటనే 7ని టర్టిల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఆ గ్రూప్ వాళ్ళు అక్కడున్న గుడిసెలన్నింటికీ నిప్పు పెడతారు. అలాగే అందరినీ బందీలుగా పట్టుకుంటారు. వాళ్ళను ఎదిరించిన వాళ్ళను అక్కడికక్కడే చంపేస్తారు. కానీ మిగతా వాళ్ళను ప్రాణాలతో పట్టుకుంటారు. ఇంకోవైపు జాగ్వార్ ఒక తాడు సాయంతో 7ని టర్టిల్ని ఒక బావిలోకి దించుతూ ఉంటాడు. ఆ బావి దాదాపు 100 అడుగుల లోతు వరకు ఉంటుంది. అతను చాలా నెమ్మదిగా వాళ్ళిద్దరినీ కిందకు దించుతాడు. ఇంతలో ఆ శత్రువుల గ్రూప్లోని ఒకతను జాగ్వార్ వైపు వస్తాడు. అది చూసి జాగ్వార్ టెన్షన్ పడుతూ వాళ్ళని స్పీడ్గా కిందకు దించడం మొదలు పెడతాడు. ఆ శత్రువు దగ్గరకు వచ్చేలోపు అతను వాళ్ళిద్దరినీ చాలా స్పీడ్గా కిందకు దించుతాడు. ఆ శత్రువు అటాక్ చేయడానికి రాగానే జాగ్వార్ తాడు వదిలేస్తాడు. దాంతో 7 అలాగే టర్టిల్ ఇద్దరూ ఒక 5 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోతారు. కానీ వాళ్ళు వీపు మీద పడటం వల్ల ఇద్దరికీ ఏమీ కాదు. పైన ఆ శత్రువు జాగ్వార్ మీద అటాక్ చేస్తాడు. జాగ్వార్ కూడా వాడిని బాగా కొడతాడు. ఆ ఫైట్లో జాగ్వార్ కూడా బావిలో పడిపోయేలా అవుతాడు. కానీ అతను ఆ శత్రువు చేతిలోని ఆయుధాన్ని లాక్కుని వాడిని చంపేస్తాడు. అప్పుడు 7 ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు కూడా కిందకొచ్చేయి అని గట్టిగా అరుస్తుంది. నేను ఊరి జనాన్ని కాపాడటానికి మా నాన్నకు హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను అని అతను చెప్తాడు. వెళ్లే ముందు అతను ఆ తాడును ఒక చెట్టు కడతాడు.
సెవెన్ టర్టిల్ ఎప్పుడైనా పైకి రావడానికి వీలుగా అతను అలా చేస్తాడు. ఇక్కడ బ్లంటెడ్ ఫ్లింట్ ఇద్దరూ శత్రువులతో భయంకరంగా ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు శత్రువులు వేసిన ఉచ్చులో చిక్కుకుంటారు. అప్పుడు ఒక శత్రువు ఫ్లింట్ని చంపేయడానికి వెళ్తాడు. కరెక్ట్గా అదే టైంకి జాగ్వార్ వచ్చి వాడిని ఎత్తి కింద పడేస్తాడు. ఆ తర్వాత వాడి కత్తితోనే వాడిని చంపబోతాడు. అప్పుడే వెనక నుంచి ఇంకొక శత్రువు జాగ్వార్ మెడకు తాడు వేసి లాక్కు వెళ్తాడు. కానీ కింద పడిన వాడు కోపంతో ఒక సైకోలాగా గట్టిగా అరుస్తాడు. నన్నే చంపుతావా, నీకెంత ధైర్యం అని అంటూ వాడు జాగ్వార్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు ఆ గ్రూప్ లీడర్ అయిన జీరో అనే అతను వాడిని వదిలేయి, వాడు నాకు ప్రాణాలతో కావాలి అని ఆర్డర్ వేస్తాడు. దాంతో ఆ సైకోగాడికి బాగా కోపం వస్తుంది. జాగ్వార్ కింద పడి ఉన్న వాళ్ళ నాన్నను చూసి గట్టిగా పిలుస్తాడు. అప్పుడు ఆ సైకో, ఓహో ఇతను మీ నాన్ననా, అయినా మాకు ముసలి వాళ్ళ అవసరం అస్సలు లేదు అని అంటాడు. అలా అని చెప్పి వాడు జాగ్వార్ కళ్ళెదుటే ఫ్లింట్ తల నరికేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఊరి జనాలను వెదురు బొంగులు కట్టేస్తూ ఉంటారు. అప్పుడే బ్లంటెడ్ భార్యను ఆ సైకో అలాగే ఇంకొక శత్రువు కలిసి ఎత్తుకుపోతారు. వాళ్ళు చిన్నపిల్లలను వదిలేసి మిగతా వాళ్ళందరినీ ఆ వెదురు బొంగులకు కట్టేస్తారు. జాగ్వార్ చాలా బాధగా ఆ బావి వైపు చూస్తూ ఉంటాడు. అది గమనించి ఒక శత్రువు అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడ వాళ్ళ మనిషి ఒకడు చనిపోయి పడి ఉంటాడు. వాడు ఆ బావిలోకి తొంగి చూస్తాడు. కానీ సెవెన్ టర్టిల్ ఇద్దరూ ఒక పక్కకు దాక్కుంటారు. ఆ శత్రువు అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటాడు. కానీ వాడి కన్ను ఆ చెట్టుకు కట్టి ఉన్న తాడు మీద పడుతుంది. వాడికి ఏదో డౌట్ వస్తుంది. దాంతో వాడు ఒక పెద్ద రాయి తీసుకుని ఆ బావిలో పడేస్తాడు. ఆ రాయి అటూ ఇటూ తగులుకుంటూ లోపలికి వెళ్తుంది. అది చూసి టర్టిల్స్ భయంతో కొద్దిగా అరుస్తాడు. లోపల ఎవరో ఉన్నారని అతనికి అర్థమవుతుంది. దాంతో అతను ఆ తాడుని కట్ చేస్తాడు. అంత లోతు నుంచి వాళ్ళు ఎలాగూ బయటికి రాలేరు కాబట్టి లోపలే చనిపోతారని అతను అనుకుంటాడు. అప్పుడు వాళ్ళందరినీ కట్టేసి తీసుకువెళ్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి జాగ్వార్ ఆ తాడు బావిలో పడిపోవడం చూస్తాడు. జీరో కొడుక్కి చిన్న దెబ్బ తగిలి ఉంటుంది. అప్పుడు జీరో ఆ గాయాన్ని కోసి లోపల ఉన్న రక్తాన్ని బయటికి తీస్తాడు. వాళ్ళు కాలినడకన చాలా దూరం వెళ్తారు. వాళ్ళ పిల్లలు ఏడుస్తూ వెనక నుంచి వాళ్ళని పిలుస్తూ ఉంటారు. దారిలో వాళ్ళకి ఒక పెద్ద నది అడ్డొస్తుంది. వాళ్ళు దాన్ని చాలా కష్టపడి దాటుతారు. అంత వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి పిల్లలు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు ఒడ్డునే ఉండిపోతారు. వాళ్ళంతా 5 ఏళ్ల కంటే చిన్నపిల్లలే. వాళ్ళలో ఒక అమ్మాయి మాత్రం కొంచెం పెద్దదిగా ఉంటుంది. అప్పుడు ఆమె, మీరెవరూ భయపడకండి, నేను అమ్మలాగా మిమ్మల్ని చూసుకుంటాను అని వాళ్ళతో చెప్తుంది. నిజంగా ఇది చాలా ఎమోషనల్ సీన్. ఇక్కడ బావి లోపల టర్టిల్స్ కాలికి దెబ్బ తగిలి ఉంటుంది. ఆ కాలం నాటి మనుషుల తెలివితేటలు మనకి ఇక్కడే అర్థమవుతాయి. ఆ గాయాన్ని కుట్టడం కోసం సెవెన్ కొన్ని చీమల్ని పట్టుకుని ఆ దెబ్బ మీద వదులుతుంది. ఆ చీమలు కుట్టగానే ఆమె వాటి తలని అక్కడే ఉంచేసి వెనక శరీరాన్ని తుంచేస్తుంది. ఆ చీమల కొండీలు లోపలే ఉండిపోయి అచ్చం కుట్లు వేసినట్టుగా ఆ గాయాన్ని మూసేస్తాయి. ఇది చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ న్యాచురల్ సర్జరీ చేసినట్టు అనిపిస్తుంది. అక్కడ జీరో ఆ అడవి మనుషుల్ని ఒక కొండదారిలో తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడు కొంతమంది కాలు జారి కింద పడిపోబోతారు. అందరికంటే ముందు బ్లంటెడ్ నడుస్తూ ఉంటాడు. అతను చాలా బలవంతుడు కావడంతో ఒక చెట్టు వేరుకి తన కాలుని అడ్డుపెట్టి వాళ్ళందరినీ పడిపోకుండా ఆపుతాడు. అది చూసి సైకో వాళ్ళని ఎవరూ కాపాడొద్దు, వాళ్ళు ఎలా పైకొస్తారో చూద్దాం అని అంటాడు. అప్పుడు అందరూ కలిసి వాళ్ళని పైకి లాగుతారు. వాళ్ళలో ఒకతనికి కడుపు మీద బలమైన దెబ్బ తగిలి ఉంటుంది. అతన్ని ఒక భారం అనుకుని సైకో ఆ తాడుని విప్పేస్తాడు. దాంతో అతను కొండపై నుంచి కింద పడిపోతాడు. అప్పుడు జీరో అక్కడికి వచ్చి ఆ పడిపోయిన అతని గురించి అడుగుతాడు. సైకోనే అతన్ని కిందకి తోసేశాడని వాళ్ళు చెప్తారు. అప్పుడు ఈ విషయం మీద జీరోకి సైకోకి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. నేను ఇక్కడ లీడర్ని కాబట్టి నేను చెప్పిందే చేయాలి, మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు అని జీరో కోపంగా చెప్తాడు. నీకు లీడర్ అవ్వాలని ఉంటే నాతో ఫైట్ చేసి గెలువు అని అతను వార్నింగ్ ఇస్తాడు. దాంతో సైకో సైలెంట్ అయిపోతాడు. నువ్వెప్పుడు నీ లిమిట్స్లోనే ఉండు, ఇక మీదట ఇక్కడ ఏ ఒక్కరు కూడా చనిపోవడానికి వీల్లేదు అని జీరో చెప్తాడు. చీకటి పడుతుంది కానీ వాళ్ళు రాత్రంతా నడుస్తూనే ఉంటారు. ఉదయమైనా కూడా వాళ్ళ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. అలా రాత్రింబవళ్ళు నడిచి నడిచి వెళ్తుంటే ఒకచోట పెద్ద చెట్టు కింద పడిపోయి వాళ్ళ దారి బ్లాక్ అయిపోతుంది. అప్పుడు అక్కడ ఒక మహిళ డెడ్ బాడీని చూపిస్తారు. ఆమె ఒంటి నిండా చికెన్ పాక్స్ మచ్చలుంటాయి. ఆ డెడ్ బాడీ పక్కనే కూర్చున్న ఒక చిన్న పాపకి కూడా చికెన్ పాక్స్ వచ్చి ఉంటుంది. జీరో మనుషులు ఆ పాపని ఒక కర్రతో దూరంగా నెట్టేస్తారు. నీకు అంటువ్యాధి ఉంది, మమ్మల్ని తాకకుండా దూరంగా వెళ్ళు అని వాళ్ళు అరుస్తారు. ఆ పాప వాళ్ళని చాలా విచిత్రంగా చూస్తూ వాళ్ళ భవిష్యత్తు గురించి ఒక జోస్యం చెప్తుంది. మిమ్మల్ని అందరినీ నాశనం చేయడానికి ఒక మనిషి తన నల్ల చిరుతపుల మీద ఎక్కి భూమిని చీల్చుకుని మరీ బయటకు వస్తాడు అని ఆమె చెప్తుంది. పగటిపూటే చీకటి అలుముకున్నప్పుడు అతను వచ్చాడని మీరు ఫిక్స్ అవ్వండి అని ఆమె అంటుంది. ఆ మాటలు విని వాళ్ళు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతారు. చివరికి వాళ్ళంతా ఒక ప్రదేశానికి చేరుకుంటారు. ఇప్పటి వరకు మీరు ఆ అడవి మనుషుల జీవనశైలి చూశారు కదా, కానీ జీరో వాళ్ళని ఎక్కడికైతే తీసుకువచ్చాడో అక్కడున్న ప్రజలు రాళ్లతో ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు నాగరికతలో కొద్దిగా ముందుకు వెళ్ళారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు అడవికి బయట రాళ్లతో ఇళ్ళు కట్టడం నేర్చుకుంటారు. వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది.
అక్కడ మాంసం చేపలు అమ్మడానికి ఒక సపరేట్ మార్కెట్ ఉంటుంది. ఇల్లు కట్టడానికి కావలసిన సున్నం తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఇళ్లకు రంగులు వేసే పద్ధతులు కూడా అక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా బట్టలకి వేసే రంగులను కూడా వాళ్ళు అక్కడే తయారు చేస్తూ ఉంటారు. ఈ అడవి మనుషులకి బాగా షాక్ ఇచ్చే విషయం ఏంటంటే అక్కడున్న ఆడవాళ్ళు బట్టలు కట్టుకుని ఉంటారు. అంటే బట్టలు వేసుకునే అలవాటు వాళ్ళలో అప్పటికే మొదలైందనమాట. వాళ్ళు బట్టలకే కాకుండా శరీరానికి కూడా రంగులు పూసుకుంటారు. బహుశా ఫ్యాషన్ విషయంలో కూడా వాళ్ళు చాలా ముందున్నారని చెప్పాలి. ఇలా నాగరికత, తెలివితేటలు, సైన్స్, ఫ్యాషన్ అంటూ అన్నింట్లో అభివృద్ధి చెందుతున్న ఈ మనుషులే ఆ వెనుకబడిన అడవి మనుషుల్ని పట్టుకుని వాళ్ళని బానిసలుగా తీసుకువచ్చారు అని అర్థమవుతుంది. అలా తీసుకువచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు అక్కడ వేలంపాట వేస్తూ ఉంటారు. ఆడవాళ్ళని కూడా చాలామంది కొనుక్కుంటారు. కానీ వయసు అయిపోయిన ముసలి వాళ్ళని మాత్రం ఎవరూ తీసుకోరు. అలా అమ్ముడుపోని వాళ్ళని వాళ్ళు వదిలేస్తారు కాబోలు. అందుకే బ్లంటెడ్ అత్తగారిని ఎవరూ కొనకపోవడంతో వాళ్ళు ఆమె కట్లు విప్పేసి అక్కడి నుంచి తరిమేస్తారు. ఈ సీన్లో వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకోరు. కానీ వాళ్ళ కళ్ళు మాత్రం 1000 మాటలు చెప్తాయి. ఇప్పుడు ఆ అడవి మనుషులకి నీలం రంగు పూసి ఒక పెద్ద గుడి లాంటి ప్రదేశానికి వాళ్ళని తీసుకువెళ్తారు. అక్కడ 107 మెట్లు ఉంటాయి. వాటిపైన అక్కడ రాజు, రాణి, ఒక పూజారి, ఇంకా చాలామంది కూర్చుని ఉంటారు. వీళ్ళందరినీ తీసుకువెళ్ళి వాళ్ళ ముందు నిలబెడతారు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో అని మన హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది. నాగరికత తెలిసిన ఈ మనుషులు మన అడవి వాళ్ళతో ఏం చేయబోతున్నారో అని మనకి చాలా టెన్షన్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఈ భూమాతకి బాగా దాహంగా ఉంది, మనం ఆమె దాహాన్ని తీర్చాలి అని డిసైడ్ అవుతారు. వెంటనే వాళ్ళు ఒకతన్ని కింద పడుకోబెట్టి అతని గుండెని పీకి బయటికి తీస్తారు. ఆ తర్వాత అతని తల నరికేసి ఆ మెట్లపై నుంచి కిందకి దొర్లిస్తారు. కింద ఉన్న వాళ్ళు ఆ తలని ఒక వలలో పట్టుకుని దాన్ని ఒక బాల్ లాగా ఆడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆ బాడీని కూడా వాళ్ళు కిందకి విసిరేస్తారు. ఇదంతా చూసి అక్కడున్న అడవి మనుషులు పూర్తిగా షాక్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకొకతన్ని పడుకోబెట్టి అతని లివర్ని బయటికి లాగేస్తారు. ఆ తర్వాత సేమ్ అలాగే చేస్తారు. అలా ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ ఉంటారు. ఇప్పుడు జాగ్వార్ వంతు వస్తుంది. జాగ్వార్ 7ని అలాగే టర్టిల్స్ని గుర్తు చేసుకుని చనిపోవడానికి ఫిక్స్ అయిపోయి వెళ్ళి పడుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి సూర్యగ్రహణం వస్తుంది. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల కొద్దిసేపు సూర్యరశ్మి ఆగిపోయి చీకటి పడుతుంది. కానీ సూర్యుడిని ఏదో మింగేసింది అని అక్కడి ప్రజలు అనుకుంటారు. అప్పుడు అక్కడున్న పూజారి ఆ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి వాళ్ళతో ఇలా చెప్తాడు. మనం ఇచ్చిన ఈ రక్తబలిని భూమాత స్వీకరించింది, అందుకే ఇలా చీకటి పడింది అని అతను గట్టిగా అరుస్తాడు. తర్వాత కొద్దిసేపటికే గ్రహణం వీడిపోయి సూర్యుడు మళ్ళీ బయటకు వస్తాడు. అప్పుడు ఆ అవకాశాన్ని వాడుకుంటూ ఆ పూజారి గంతులు వేస్తాడు. చూసారా, అంతా సెట్ అయిపోతుంది అని నేను ముందే చెప్పాను కదా, ఇప్పుడు మనం ఎవరిని బలి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అతను అంటాడు. ఆ మాట విని అక్కడున్న వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాంతో మిగిలిన అడవి మనుషుల ప్రాణాలు దక్కుతాయి. అదంతా సరే కానీ వీళ్ళకి రంగులు పూసి బలి ఇవ్వడానికే కదా తీసుకువచ్చాము అని జీరో అడుగుతాడు. అప్పుడు ఆ రాజు వీళ్ళని తీసుకువెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు అడవి మనుషుల్ని ఇద్దరిద్దరుగా విప్పేస్తారు. ముందుగా బ్లంటెడ్ని అలాగే అతని పక్కనున్న వాడిని వదిలేస్తారు. సరిగ్గా వాళ్ళకి ఎదురుగా ఒక పెద్ద మైదానం ఉంటుంది. ఆ మైదానం అవతల ఒక మొక్కజొన్న చేను ఉంటుంది. జీరో కొడుకు ఆ చేను ముందు నిలబడతాడు. మైదానం ఇటువైపు ఆ అడవి వాళ్ళు నిలబడి ఉంటారు. అప్పుడు సైకో వాళ్ళతో ఆ చేను అవతల మీ అడవి ఉంది అని చెప్తాడు. మీకు దమ్ముంటే అక్కడికి పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి అని అంటాడు. పాపం వాళ్ళు ఆ మాట నమ్మి పరిగెత్తడం మొదలు పెడతారు. వీళ్ళు వెనక నుంచి వాళ్ళ మీద బాణాలు, ఈటలు, రాళ్ళు విసురుతారు. ఒక రాయి వెళ్ళి బ్లంటెడ్ స్నేహితుడి తలకి తగులుతుంది. పాపం అతను రక్తం కారుతూ కింద పడిపోతాడు. ఇంతలో బ్లంటెడ్కి ఒక పెద్ద ఈట తగులుతుంది. దాంతో అతను కూడా అక్కడే పడిపోతాడు. అప్పుడు జీరో కొడుకు అక్కడికి వచ్చి చావు బతుకుల్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు తీస్తాడు. తర్వాత జాగ్వార్ అతనితో పాటు ఉన్న ఇంకో అడవి వ్యక్తి అక్కడి నుంచి పారిపోతారు. తమ స్నేహితులు చనిపోవడంతో వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. వాళ్ళు తిన్నగా పరిగెత్తకుండా అటూ ఇటూ వంకర్లుగా పరిగెడతారు. అలా చేస్తే వాళ్ళ గురి తప్పుతుంది అని అనుకుంటారు. కానీ జీరో మనుషులు ఇంకా తెలివైన వాళ్ళు. వాళ్ళు పరిగెడుతున్న తీరుని గమనించి కరెక్ట్గా గురి పెడతారు. ఒక బాణం వెళ్ళి జాగ్వార్ స్నేహితుడి నోట్లో గుచ్చుకుంటుంది. జీరో కూడా జాగ్వార్ని టార్గెట్ చేస్తాడు. అతను వేసిన బాణం జాగ్వార్ కడుపులో దిగిపోతుంది. అప్పుడు జీరో కొడుకు అతన్ని చంపడానికి వస్తాడు. కానీ కింద పడి ఉన్న బ్లంటెడ్ అతని కాలు పట్టుకుంటాడు. ఇంతలో జాగ్వార్ తన ఒంట్లో గుచ్చుకున్న బాణాలన్నీ లాగేసి వాటిని దాచిపెడతాడు. ఈ విషయం తెలియని జీరో కొడుకు అతని తల నరకడానికి వస్తాడు. కరెక్ట్గా అదే టైంలో జాగ్వార్ ఒక బాణాన్ని అతని మెడలో దించుతాడు. దాంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడు జీరో అతని మనుషులు జాగ్వార్ని వెంబడిస్తారు. కానీ అప్పటికే జాగ్వార్ ఆ మొక్కజొన్న చేనులోకి వెళ్ళిపోతాడు. తన కొడుకుని చంపిన జాగ్వార్ని జీరో వదలకుండా తరుముతాడు. అలా పరిగెడుతూ జాగ్వార్ ఒక కొలను దగ్గరికి వస్తాడు. ఆ కొలను నిండా తలలేని శవాలుంటాయి. అడవి వాళ్ళ తలలు నరికి వీళ్ళు చేసిన పూజలకి ఆ శవాలే సాక్ష్యం. బహుశా వీళ్ళు ఇలాంటి పూజలు వేలల్లో చేసి ఉంటారు అని అతనికి అర్థమవుతుంది. ఆ శవాలను దాటుకుని జాగ్వార్ అడవిలోకి చేరుకుంటాడు. అయినా జీరో మనుషులు అతన్ని వదలరు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అతను ఒక ఎత్తైన చెట్టు ఎక్కుతాడు. వాళ్ళు తనని వెతుక్కుంటూ అడవి అవతలి వైపుకి వెళ్ళిపోతారు అని ప్లాన్ చేస్తాడు. అతను అనుకున్నట్టే వాళ్ళు తిన్నగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ జాగ్వార్ రక్తం కింద పరిగెడుతున్న సైకో వీపు మీద పడుతుంది. ఈ విషయం గమనించి జాగ్వార్ వెనక్కి తిరుగుతాడు.
అక్కడ చెట్టుపై నుంచి ఒక నల్ల చిరుతపులి అతన్ని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో కింద జీరో మనుషుల్లో ఒకడు సైకో వీపు మీద రక్తం చూస్తాడు. ఖచ్చితంగా అతను ఏదో ఒక చెట్టు మీదే దాక్కుని ఉంటాడు అని అంటాడు. అప్పుడు వాళ్ళంతా చెట్లన్నీ చెక్ చేయడం మొదలు పెడతారు. ఇక్కడ జాగ్వార్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉంటాడు. ఆ నల్ల చిరుతపులి అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. ఇంతలో జీరో మనుషులు కూడా జాగ్వార్ని చూసి తరుముతారు. ఇప్పుడు జాగ్వార్కి ఆ చిరుతపులికి మధ్యలో జీరో మనుషులు ఇరుక్కుపోతారు. వెంటనే ఆ చిరుతపులి వాళ్ళ మనుషుల మీద దాడి చేసి ఒకరిని చంపేస్తుంది. మిగతా వాళ్ళు తమ ఈటెలతో ఆ చిరుతపులిని చంపేస్తారు. అప్పుడు వాళ్ళలో ఒకడు ఆ చిన్న పాప చెప్పిన మాట నిజమైంది అని అంటాడు. పగలు రాత్రిగా మారుతుంది అని ఆ పాప చెప్పింది అని గుర్తు చేస్తాడు. అలాగే ఒక చిరుతపులి మీద ఒకడు వచ్చి మనందరినీ నాశనం చేస్తాడు అని కూడా చెప్పిందని అంటాడు. ఇప్పుడు అదే జరుగుతుందని భయపడతాడు. అప్పుడు జీరో కోపంతో ఆ చెత్తవాగుడు ఆపు అని అంటాడు. నేను వాణ్ణి చీల్చి చెండాడి చంపేస్తాను అని అరుస్తాడు. వాణ్ణి నరకం చూపించి మరీ చంపుతాను అని చెప్తాడు. మీరే చూస్తారు అని చెప్పి వాళ్ళందరినీ ముందుకు తీసుకువెళ్తాడు. ఇక్కడ జాగ్వార్ వాళ్ళ నుంచి తప్పించుకుని పరిగెడుతూ ఉంటాడు. అప్పటికే రాత్రి మొదలవుతుంది. మరోవైపు జాగ్వార్ ఊర్లో ఉన్న ఆ బావిని చూపిస్తారు. అక్కడ 2 కోతులు గొడవపడి ఆ బావిలో పడిపోతాయి. అవి అందులో ఉన్న ఒక తాబేలు మీద దాడి చేస్తాయి. అప్పుడు 7 ఒక కర్ర తీసుకుని ఆ తాబేలుని కాపాడుతుంది. ఇక్కడ జీరో మనుషులు జాగ్వార్ ఒంటి మీద ఉన్న నీలం రంగుని గమనిస్తారు. ఆ రంగు గుర్తుల ఆధారంగా అతన్ని ఫాలో అవుతూ వెళ్తారు. అప్పుడే వాళ్ళలో ఒకని పాము కాటేస్తుంది. దీనికి మందు లేదు కాబట్టి నీ నరం కోసుకుని చనిపో అని అతని స్నేహితులు చెప్తారు. అతను కూడా అలాగే చేసి చనిపోతాడు. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ముందుకు వెళ్తారు. 7ని తన బిడ్డ టర్టిల్ని చూడటానికి జాగ్వార్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడతాడు. అలా అతను ఒక జలపాతం దగ్గరికి చేరుకుంటాడు. ఆ జలపాతం దాదాపు 500 అడుగుల ఎత్తు నుంచి కింద పడుతూ ఉంటుంది. అక్కడి నుంచి దూకితే ఎవరూ ప్రాణాలతో మిగలరు. అప్పుడు జాగ్వార్ కొద్దిసేపు ఆలోచిస్తాడు. కానీ 7 టర్టిల్ కోసం అతను ఆ రిస్క్ తీసుకుని కిందకి దూకేస్తాడు. అప్పుడు జీరో ఆ పిచ్చిపిల్ల చెప్పిన మాటలు అబద్ధమని అంటాడు. వీడు చనిపోయాడు కాబట్టి ఇక మనల్ని ఎలా అంతం చేస్తాడు అని అంటాడు. కానీ జాగ్వార్ ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంటాడు. ఈ అడవి నా బలం, ఇక్కడ మీరు నన్ను ఏమీ చేయలేరు అని జీరోని చూసి గట్టిగా అరుస్తాడు. అప్పుడు పైనున్న జీరో మనిషి మనం ఇక్కడి నుంచి దూకలేము, కానీ పక్క నుంచి కిందకి దిగొచ్చు అని చెప్తాడు. ఆ మాటకి జీరోకి కోపం వస్తుంది. నా గ్రూప్లో పిరికి వాళ్ళకి చోటు లేదు అని చెప్పి వాడి కడుపులో కత్తి పొడుస్తాడు. ఆ తర్వాత అతన్ని కిందకి తోసేస్తాడు. అప్పుడు అతని మనుషులు ఒక్కొక్కరిగా కిందకి దూకుతారు. వాళ్లలో ఒకడు కిందున్న రాయికి గుద్దుకుని అక్కడే చనిపోతాడు. మిగతా వాళ్ళు బతికి బయటపడి జాగ్వార్ని వెంబడిస్తారు. అప్పుడు జాగ్వార్ ఒక బురదలో ఇరుక్కుపోతాడు. అతను మెల్లగా అందులో కూరుకుపోవడం మొదలవుతుంది. ఇక అతని పని అయిపోయింది అని అనిపిస్తుంది. కానీ అతను తన శక్తినంతా ఉపయోగించి అక్కడి నుంచి బయటపడతాడు. ఈ సీన్ ఆ పాప చెప్పిన భవిష్యవాణికి సరిగ్గా సెట్ అవుతుంది. నిజంగానే జాగ్వార్ నేల చీల్చుకుని బయటకు వస్తాడు. అతని ఒళ్ళంతా నల్లటి బురద అంటుకుని ఉంటుంది. ఆ తర్వాత అతను ఒక చెట్టు మీద ఉన్న తేనె తుట్టును విరగ్గొట్టి శత్రువుల మీదకు విసురుతాడు. ఆ తేనెటీగలు వాళ్లను దారుణంగా కొడతాయి. కానీ జాగ్వార్ ఒంటికి మట్టి ఉండటం వల్ల అవి అతన్ని ఏమీ చేయవు. అటువైపు బావిలో 7 ఒక తాడుకు కర్ర కట్టి పైకి విసురుతుంది. ఆ కర్ర బయట దేనికైనా తగులుకుంటే తన కొడుకు బయటకు రావచ్చు అని ఆమె ప్లాన్ చేస్తుంది. కానీ ఆమె చేసిన ప్రయత్నం వృధా అవుతుంది. మరోవైపు జాగ్వార్ ఒక విషపు కప్పను పట్టుకుని దాని ఒంటికి ముళ్ళు గుచ్చుతాడు. దాంతో ఆ ముళ్లకు బాగా విషం అంటుకుంటుంది. ఆ తర్వాత అతను ఆ ముళ్ళను ఒక పెద్ద ఆకులో పెట్టి జీరో మనుషుల్లో ఒక వ్యక్తి మీదకు ఊదుతాడు. ఆ 3 విషపు ముళ్ళు ఆ శత్రువు ఒంట్లోకి దిగగానే అతను అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసి ఆ సైకో వెంటనే జాగ్వార్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు జాగ్వార్ చేతిలో ఎలాంటి ఆయుధం ఉండదు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడ్డలి పడి ఉంటుంది. జాగ్వార్ దాన్ని తీసుకునే లోపే ఆ సైకో తన గొడ్డలతో అతని మీద అటాక్ చేస్తాడు. అప్పుడు జాగ్వార్ తనను తాను కాపాడుకోవడానికి వెనక్కి తగ్గుతాడు. దాంతో అతనికి ఒక చిన్న గాయం మాత్రమే అవుతుంది. ఆ తర్వాత జాగ్వార్ ఆకుల మీద జారుకుంటూ వేగంగా వెళ్ళి ఆ గొడ్డలు తీసుకుంటాడు. అతను దాన్ని తీసుకుని నేరుగా ఆ సైకో తల మీద కొడతాడు. దాంతో ఆ సైకో అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడు కేవలం 3 మాత్రమే అతన్ని వెంబడిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ వర్షం పడటం మొదలవుతుంది. ఆ వర్షానికి బావి నిండిపోతే 7 టర్టిల్ ఇద్దరూ మునిగిపోయి చనిపోతారు. ఈ చావు బతుకుల పోరాటం మధ్యలో 7కి పురిటి నొప్పులు కూడా మొదలవుతాయి. ఆ టైంలో ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ బావిలో ఆమె నడుం వరకు నీళ్లు వచ్చేస్తాయి. అప్పుడే జాగ్వార్ పరిగెత్తుకుంటూ వచ్చి బావిలోకి తొంగి చూస్తాడు. అతన్ని చూడగానే 7కి కొంచెం ధైర్యం వస్తుంది. అదే సమయంలో జీరో మనుషుల్లో ఒక వ్యక్తి అక్కడికి చేరుకుంటాడు. అతన్ని చూడగానే జాగ్వార్ అక్కడి నుంచి పారిపోతాడు. వాళ్ళు ఆ బావిలోకి తొంగి చూస్తారు. ఇప్పుడు ఆ శత్రువులను చంపితేనే జాగ్వార్ తన ఫ్యామిలీని కాపాడుకోగలడు. ఒకవేళ జాగ్వార్కి ఏమైనా జరిగితే వాళ్ళు 7ని టర్టిల్ని కూడా ప్రాణాలతో వదిలిపెట్టరు. ఇంతలో జీరో వేరే దారిలో పరిగెత్తుకుంటూ వస్తాడు. జాగ్వార్ అతన్ని చూసి ఒక 4 అడుగులు వెనక్కి వేస్తాడు. అతను జీరో వైపు తిరిగి నిలబడతాడు. అప్పుడు జీరో వదిలిన బాణం అతని గుండెకు తగులుతుంది.
కానీ ఆ బాణం పూర్తిగా లోపలికి దిగదు. అప్పుడు జాగ్వార్ ఆ బాణాన్ని విరిచేసి నీకు ధైర్యం ఉంటే దగ్గరకు వచ్చి చూడు అని జీరోకి వార్నింగ్ ఇస్తాడు. దాంతో జీరో హర్ట్ అవుతుంది. అతను విపరీతమైన కోపంతో జాగ్వార్ వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు జాగ్వార్ 4 అడుగులు వెనక్కి ఎందుకు వెళ్ళాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ అడవి పందులను పట్టుకునే ఒక ట్రాప్ ఉంటుంది. ఆ జీరో వెళ్ళి అందులో పడిపోతాడు. అతను ఆ ట్రాప్లో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోతాడు. జీరో మనుషుల్లో మిగిలిన 2 జాగ్వార్ని వెంబడిస్తూ ఉంటారు. మరోవైపు బావిలో నీళ్లు నిండిపోతూ ఉంటాయి. అప్పుడు 7 ఒక రాయి మీదకి ఎక్కుతుంది. నొప్పితో ఆమె ప్రాణాలు పోతూ ఉంటాయి. అయినా సరే ఆమె తన కొడుకుని భుజాల మీద కూర్చోబెట్టుకుంటుంది. ఆ బావిలో నీళ్లు ఆమె మెడ వరకు వచ్చేస్తాయి. ఆమెకు నొప్పులు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఆమె తట్టుకోలేకపోతుంది. ఆమె తన బిడ్డను బయటకు తీసుకురావడానికి గట్టిగా పుష్ చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత వచ్చే సీన్ మన మనసును టచ్ చేస్తుంది. ఆ నీళ్ల లోపలే బిడ్డ తల్లి కడుపులోంచి బయటకు వస్తాడు. చాలా ప్రేమతో ఓపికతో 7 ఆ పసికందును నీళ్లలోంచి బయటకు తీస్తుంది. ఇటువైపు జాగ్వార్ సముద్ర తీరానికి చేరుకుంటాడు. అక్కడ ఏదో చూసి అతను షాక్ అయి ఆగిపోతాడు. అతని వెనకాలే వస్తున్న జీరో మనుషులు కూడా అలాగే షాక్ అవుతారు. వాళ్ళు సముద్రంలో ఒక పెద్ద షిప్ని అప్పుడే మొదటిసారి చూస్తారు. ఆ షిప్లోంచి కొందరు వ్యక్తులు ఒక పడవలో వీళ్ళ వైపు వస్తూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో తుపాకులు ఇంకా చాలా ఆయుధాలుంటాయి. ఆ కొత్త వాళ్ళను చూసి శత్రువులు బాగా షాక్లో ఉంటారు. అప్పుడు జాగ్వార్ వాళ్ళను అక్కడే వదిలేసి బావి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. అతను లోపలికి తొంగి చూసేసరికి 7 ఒక చేతిలో టట్టిల్ని పట్టుకుని కనిపిస్తుంది. ఆమె ఇంకో చేతిలో అప్పుడే పుట్టిన పసికందును పట్టుకుని ఉంటుంది. ఆమె ఆ 2 పిల్లలను నీళ్లలో మునిగిపోకుండా కాపాడుకుని ఉంటుంది. ఆ శత్రువులు జాగ్వార్ని ఏం చేశారో అని ఆమె చాలా భయపడుతూ ఉంటుంది. పైనుంచి జాగ్వార్ని చూడగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ క్షణంలో ఆమె ఫీల్ అయ్యే ఎమోషన్ని మనం మాటల్లో చెప్పలేము. ఆ విధంగా జాగ్వార్ 7 వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. అప్పుడు సముద్రంలో తేలుతూ వచ్చినవి ఏమిటి అని 7 అడుగుతుంది. అందులో కూర్చుని కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు అని జాగ్వార్ చెప్తాడు. అప్పుడు మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్దామా అని 7 అడుగుతుంది. ఈ అడవే మన ప్రపంచం, మనం ఇక్కడే సేఫ్గా ఉంటాము అని జాగ్వార్ బదులిస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పిల్లలను తీసుకుని తిరిగి అడవి లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడితో ఈ సినిమా కథ ముగుస్తుంది. ఆ గిరిజన కుటుంబం బయట ప్రపంచం నుంచి దూరంగా ఆ అడవిలోనే సంతోషంగా సేఫ్గా ఉన్నారు అని మనం ఆశిద్దాం. మీకు కూడా ఈ సినిమా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.